2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిన శ్రీరామ్ తాతయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారాలు అయితే దూసుకుపోతున్నారు. ప్రెసెంట్ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారనే విషయంలో ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మీ అసలు పేరు? శ్రీరామ్ తాతయ్య గానీ ఎక్కువగా ప్రజల్లో పరిచయం ఉంది. సో ఎలా సాధ్యమైంది అంటే ఆ పేరు కంటే ఈ పేరు ఎక్కువగా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుంది కాబట్టి? నా పేరు వాస్తవంగా శ్రీరామ్ రాజగోపాల్. మా ఫోర్ ఫాదర్ నేమో రాజగోపాల్ అనేసరికి నా పేరు వారి పేరు పెట్టుకున్నాం. అందువల్ల వాళ్ళందరూ మనవాళ్ళైతే పేరు పెట్టి పిలవకుండా తాతగారు అని చెప్పి ఆ విధంగా అందరు కుటుంబ సభ్యులతో పాటు బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తాతయ్య గారు అని పేరు వచ్చిందమ్మా. అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? ఎన్నికల ప్రచారంలో అటు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడికి ప్రచారం వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రత్యేకంగా మహిళలు, యువత, రైతాంగం కానీ రైతు కూలీలు కానీ ఎక్కడ కూడా బాగా ఆదరణ, వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందులో ఒక విశ్వాసం ఉంది. లాస్ట్ టైం ఎన్నికలప్పుడు చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. సో ఈసారి ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఉన్నటువంటి ఒక ఇది విశ్వాసం కావచ్చు, నమ్మకం కావచ్చు. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు గెలిచారు. ఈ తడు తప్పకుండా 20,000 మెజార్టీ, 20,000 పైన మెజార్టీతో గెలుస్తామని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎక్కువగా మన జగ్గయ్యపేట మన శ్రీరామ్ తాతయ్య అని నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే విధంగా యువత కూడా చాలా సపోర్టబుల్ గా ఉంటున్నారు. ఏమనిపిస్తుంది మీకు? మన జగ్గయ్యపేట మన తాతయ్య అన్నమాట మేము అందరితో అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, నేను విద్యార్థి దశ నుంచి కూడా అటు స్నేహితులతో కానీ పిల్లలతో మమేక్యమైపోయి, నేను వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఉన్న వర్కర్లతో కానీ చుట్టుపక్కల అందరితో మమేక్యమైపోయి, ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు నా వంతు అక్కడ నా పదవి ఉన్నా లేకపోయినా సరే నా వంతు సాయం చేస్తూ, ఎవరైనా సాయం చేసేవాళ్ళు వాళ్ళతో సాయం చేపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఓడినా సరే అదే విధంగా కోవిడ్ అప్పుడు కావచ్చు, మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు మా శ్రీరామ్ తాతయ్య అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మాకు ఎప్పుడు కూడా అదే ఒక సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఏదైతే ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన యొక్క మద్దతుతో ముందుకు పోవడం వలన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో, మరి నిజంగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒకే కూటమిలో ఉన్నప్పుడు నిధుల విషయంలో కానీ ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అటు బీజేపీతో కలవటం, జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా యువత బాగా ఉన్నారు. నిజంగా త్యాగం చేసినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్, వారు ఏదే విధంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి ఆలోచన ఉన్నారు. అదే జన సైనికులు కూడా అదే కష్టపడి చేస్తున్నారు. తప్పకుండా దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మంచి అడ్వాంటేజ్ అయితే మనం భావిస్తున్నాం. మీరు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు చేసే సేవ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదని ఒక ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది. ఒకవేళ పదవిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇంకా ముందు ముందు ఎలా తీసుకెళ్తారు? ప్రజల్లోకి ఎలాంటి భరోసా కల్పించాలనుకుంటున్నారు ప్రజలకి? నాకు రాజకీయం అనేది ముఖ్యం కాదు, సేవ చేయడం నాకు ఒక హ్యాబిట్ అనమాట, సంతోషం. నాకు నిజంగా డబ్బులు సంపాదించిన దానికన్నా సేవ చేస్తే, ఎవరైనా దానికి ఆనందపడితే, వాళ్ళకి మేలు జరిగితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను విద్యార్థి దశ నుంచే బ్లడ్ డొనేషన్ నేను ఇవ్వటం, మా ఫ్రెండ్ సర్కిల్తో కూడా బ్లడ్ డొనేషన్ ఇప్పించడం కానీ, అదే వైద్యపరంగా కావచ్చు, చదువుకునే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకి సాయం చేయడం కానీ, నిజంగా పేదవాళ్ళకి తండ్రి లేడు, వాళ్ళ పిల్లలకి వివాహం కావాలంటే చేతని సాయం చేసుకుంటూ పోతూ ఉంటాం. అదేవిధంగా రేపు ఎన్నికల్లో గెలిచాక కూడా అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ వీలైనంత వరకు ఎటువంటి మచ్చ రాకుండా సాయం చేస్తూ ముందుకు పోతాం తెలియజేస్తాం. జగ్గయ్యపేట అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారు? ప్రత్యేకంగా ఇది వ్యవసాయ ఆధారిత కాన్స్టిట్యున్సీ, సాగర్ ఆయకట్టు టైలాండ్, దీని సాగునీరు ఇబ్బంది అయ్యి రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మేము శంకుస్థాపన చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పడేసి ఏమాత్రం పనులు చేయకూడదు. అది ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తి చేసి సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని కూడా నీళ్ళు సాగుని అందే విధంగా, అదేవిధంగా పోలంపల్లి ఉన్నటువంటి మునేరు ప్రాజెక్టు మీద కూడా అసంపూర్తిగా ఉండిపోయింది. అటువంటి దాన్ని కూడా కంప్లీట్ చేసి మునేరు ఆయకట్టుకు నీరు అందించడం. జగ్గయ్యపేట టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసింగ్ తెలుగుదేశం హయాంలో మొదలుపెట్టాం. దాన్ని పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేసి లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నాం. టిట్కో హౌసింగ్ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేయటం. అదే చుట్టుపక్కల పరిశ్రమలు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా సిక్ అయిపోయింది. స్పిన్నింగ్ ఇండస్ట్రీస్ కాదు, స్పాంజర్ ఇండస్ట్రీస్ కాదు,
చాలా సిక్కైపోయినాయి. ఆ విధంగా అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏదైతే మూతపడిన ఇండస్ట్రీస్ కూడా మళ్ళా మొదలుపెట్టి యువతకు ఉద్యోగం వచ్చే విధంగా, అదేవిధంగా ఇనాం ల్యాండ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిపోయినాయో ఇనాం ల్యాండ్ ఓనర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా ఇనాం ల్యాండ్ దానిలో కూడా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, యువతకు శిక్షణ ఇప్పించి వాళ్ళ ఉపాధి ఉద్యోగం వచ్చే అవకాశం చేస్తుంది. మద్యం పాలసీకి సంబంధించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు పాదయాత్ర హామీ ఇచ్చి అదే మద్యపానాన్ని పూర్తిగా తన ఆదాయం సోర్స్గా ధరలు పెంచి సొంత కంపెనీలు తయారు చేసి ప్రజల యొక్క ఆరోగ్య విధంగా దేశంలో ఎక్కడ లేని బ్రాండు వాళ్ళ సొంతంగా తయారు చేసి నాసిరకం మందుతో ప్రజల ఆరోగ్యం పాడు చేస్తా ఉన్నారు. మా నాయకుడు మద్యం ఆదాయం ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం పాడవకూడదు దృష్టి పోతాం. దాని విధంగా ఏమాత్రం కూడా మద్యంలో కక్కుతుపడి వ్యవహారం చేయకుండా దాని వీరందరకు తపాల వారిగా మద్యాన్ని ఏ విధంగా ప్రజలు మానిపించే ప్రయత్నం చేయాలి తప్ప మద్యం దాని ఆదాయం చూసుకొని ప్రయత్నం చేయం. సూపర్ 6 గ్యారంటీతో ముందుకెళ్తున్నారు కాబట్టి అటు తెలంగాణలో కూడా 6 గ్యారంటీల పేరు తెలియంది. సో ఆ అంశం కలిసి వస్తుందంటారా, లేదా సూపర్ 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఈ సూపర్ 6 పథకాలు ప్రజలకు ఇప్పటికే చాలా మందికి చేరువైనాయి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి కింద కానీ, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం కావచ్చు, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు, యువతకి నిరుద్యోగ భృతి, రైతాంగానికి 20,000 రూపాయలు అందజేయడం, ఇవన్నీ కూడా సూపర్ 6 ప్రజల్లో ఒక బాగా వెళ్ళిపోయింది. దానివల్ల తప్పకుండా తెలంగాణ అయితే సూపర్ 6 అంతగానే ఎక్కువ మేలు జరుగుతాయని చెప్పి నవరత్నాలు పూర్తిగా మోసం, నిబంధనలతో కూడినటువంటి నవరత్నాలు. ఈ సూపర్ 6 నిబంధనలు లేనటువంటి కుటుంబంలో 6వ ప్రతి సభ్యులు కూడా వచ్చే విధంగా ఉంది కాబట్టి సూపర్ 6 వలన ప్రజలకు మంచి మేలు జరుగుతుంది విశ్వాసంతో ఉన్నారు. ఈ సూపర్ 6 పై వైసీపీ నేతలైతే చాలా హేళన చేస్తున్నారు, దీనిపై మీరేమంటారు? వాళ్ళకి ఏ మాత్రం కూడా అప్పు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉంది, ఆలోచన ఉంది, సంపద సృష్టిస్తారు, తప్పకుండా దాని ఆదాయాన్ని పెంచి ప్రజలకి సంక్షేమ పథకాలు చూస్తూ అదేవిధంగా అదే తావులో ప్రజల యొక్క ఆదాయం పెరిగేట్టు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ పోతారు తప్ప వాళ్ళకి మాకు ఏమాత్రం సంబంధం లేదు, పొంతలు లేదు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉండిపోయిన అంటే కొన్ని ప్రాజెక్టులు అయినా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఉంటే దానిపై మీరేమంటారు? మీ ఆధ్వర్యంలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మేము ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంస్థాపన చేస్తే దాన్ని ఒకటి మార్చి వేదాద్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా నామకరణం చేశారు. సంతోషపడం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి రోజు అని చెప్పి గొప్పగా చెప్పారు. అదే మాత్రం కొద్ది కూడా పనిచేయాల. మళ్ళా మా ప్రభుత్వం వచ్చాక వైఫల్యం చెందినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ప్రారంభించి పనులు పూర్తి చేసుకుని దాన్ని కంప్లీట్గా సాగుని అందించేది చేస్తాం. అదేవిధంగా దేవినేని వెంకటరమణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా గత 20 ఏళ్ల మీదుగా అది స్కీమ్ నడుస్తూ ఉంటే ఇప్పుడు మూతపడిపోయింది. దాన్ని కూడా మళ్ళా పనిచేసే విధంగా మేము చేసుకుంటాం. టిట్కో హౌసింగ్ అసంపూర్తిగా అయిపోయింది, దాన్ని కూడా మేము పూర్తి చేస్తాం. మునేరు ఆయకట్టు మునేరు మీద ఉన్నటువంటి పోలంపురం ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం. ఏదైతే మూలపడ్డటువంటి ఇండస్ట్రీస్ని మళ్ళా నడిపే విధంగా కొత్తగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగం వచ్చే విధంగా తప్పకుండా తెలియజేస్తాం. అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి జనసేనతో గతంలో ఒకసారి 2014 జనసేనతో పొత్తు కలిగింది, అప్పుడు విన్ అవడం జరిగింది. తర్వాత 2019 విషయానికి వచ్చేసరికి జనసేనతో విడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. సో జనసేనతో పొత్తు వల్ల ప్లస్సా మైనస్సా టీడీపీకి? జనసేన పొత్తు వల్ల తప్పకుండా ప్లస్ ఉంటుంది. ఎందుకంటే జన సైనికులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేట్టు యువత అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని గీత దాటకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. తప్పకుండా అది ప్లస్ పాయింట్, రాష్ట్ర వ్యాప్తంగా మా దగ్గర ప్రత్యేకంగా ప్లస్ పాయింట్ అయింది. అదేవిధంగా వైసీపీ నుంచి కొంతమంది నేతలు టీడీపీలో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. సో దానివల్ల టీడీపీకి ఎలాంటి ప్లస్ అంటే ప్రయోజనం కలిగే అవకాశం ఉందా? టీడీపీలో ఎలా జరుగుతుంది? అసలు టీడీపీ నేతల్లో కూడా ఏమన్నా రెస్పాన్స్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? టీడీపీ నుంచి వైసీపీకి ఒకళ్ళు పోతే వైసీపీ నుంచి తెలుగుదేశానికి 100 మంది చేరుతా ఉన్నారు. ఈరోజు కొనకంచి గ్రామానికి వస్తే ఎప్పటి నుంచి కాంగ్రెస్ అదేవిధంగా వైసీపీలో ఉన్నవాడు ఈరోజు 25-30 మంది లీడర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా సభ్యులు ఇక్కడ జాయిన్ అయ్యారు. దాని ఏమాత్రం కూడా మా చేరికలకు, మా దాంట్లో పార్టీ చేరికలకు వాళ్ళ పార్టీ చేరికలు ఏమాత్రం కంపారిజన్ లేదు. అదేవిధంగా బీజేపీతో కూడా పొత్తు కాబట్టి ఈసారి బీజేపీతో పొత్తు వలన ఏమైనా ముస్లిం మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదంటారా?
బీజేపీ పొత్తు ఈ రోజే కాదు 2014లో కూడా బీజేపీతో పొత్తుంది. ఆ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల మీద పరిపాలన చేస్తున్నప్పుడు కూడా దేశంలో ఎక్కడ ముస్లింస్ మీద దాడులు, మైనార్టీ మీద దాడులు లేవు. అందువల్ల అటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే, ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడే, బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఈ ముస్లిం మైనార్టీలకు షాదీఖానాలకు కానీ, ముస్లిం మైనార్టీలకి దులాం పథకం కావచ్చు, అదేవిధంగా రంజాన్ కానుక కావచ్చు, మరి అదేవిధంగా ఇమాములు వాళ్ళకి మసీదులో పనిచేసేటువంటి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, ఇన్ని కూడా ముస్లింస్కి ఆ రోజు ఎన్డీఏ కూడా బీజేపీతో ఉన్నప్పుడే ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మసీదు నిర్మాణానికి నిధులు లేవు, దులాం పథకం లేదు, రంజాన్ తోపా లేదు. అదేవిధంగా కొత్తగా మసీదు కట్టిన వాళ్ళు ఎవరికి కూడా ఇమాముల వాళ్ళు కూడా ఈ శాలరీస్ ఇవ్వట్లేదు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ముస్లింస్ కలిసి వస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా ఏపీకి సంబంధించి ప్రత్యేకమైన రాజధాని అంటూ ఏమీ లేదు. ప్రతి స్టేట్ కి ఒక రాజధాని ఉన్నా సరే. సో దీనికి సంబంధించి ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? అమరావతి ఒకే రాజధాని. రైతులు త్యాగం చేసి నిజంగా ప్రపంచంలో ఎక్కడ కూడా, మన దేశంలో ఎక్కడ కూడా రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా అమౌంట్ పే చేయకుండా ల్యాండ్ సాక్రిఫైస్ చేస్తే అటువంటి అమరావతి రాష్ట్రానికి సెంటర్ ప్లాస్ కాబట్టి తప్పకుండా అమరావతి ఒకే ఏకైక రాజధాని అమరావతి. అమరావతి అంతా గ్రాఫిక్స్ అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు కదా, మరి దానిపై మీరేమంటారు? అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ భవనాలు, హైకోర్టు బిల్డింగ్స్ కావచ్చు, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఘోరంగా అక్కడ ఉండేటువంటి శాండ్ కావచ్చు, కంకర కావచ్చు, ఐరన్ దొంగతనం చేయడం అంటే నిజంగా ఎంతోమంది కాంట్రాక్ట్ ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది ఉపాధి కోల్పోయింది. చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అమరావతి ఖచ్చితంగా రాజధాని అయింది. ప్రజలందరూ కోరేటువంటి ఏక రాజధాని, ఒకే రాజధాని అమరావతి. ఓకే, చివరిగా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్కే న్యూస్ ద్వారా? బీఆర్కే న్యూస్ ద్వారా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా రేపు మన అందరి భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అవినీతి రహితమైనటువంటి శాంతిపరమైనటువంటి పరిపాలన కావాలి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి మాకు కూడా మీ యొక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ తప్పకుండా మంచి రోజులు రావాలని చెప్పని మీ ద్వారా ప్రజలకు కూడా మరి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ ద్వారా ప్రజల్ని. ఓకే అండి, ఈసారి ఎన్నికల్లో మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇది జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.